ఈ వీడియో చూసే 99% ఆఫ్ ది పీపుల్కి జెరాక్స్ అనగానే జెరాక్స్ మిషన్స్ గుర్తుకొస్తాయి. కానీ ఈ జెరాక్స్ని మార్కెట్లోకి తీసుకువచ్చిన జెరాక్స్ కంపెనీ గురించి మీలో చాలామందికి తెలిసి ఉండదు. యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఈ రెండు కంపెనీస్ గురించి మీరు ఎప్పుడోకప్పుడు వినే ఉంటారు. అయితే ఈ రెండు కంపెనీస్ ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? జెరాక్స్ కంపెనీ. అసలు జెరాక్స్ కంపెనీకి యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్కున్న లింక్ ఏంటి? ఇప్పుడు మార్కెట్లో జెరాక్స్ కంపెనీ ఎందుకు ఫెయిల్ అయింది? జెరాక్స్ కంపెనీ ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 1906లో యుఎస్లో ఉన్న న్యూయార్క్లో జోసెఫ్ విల్సన్ అనే వ్యక్తి హాలాయిడ్ ఫోటోగ్రఫిక్ కంపెనీ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. అయితే స్టార్టింగ్లో ఈ హాలాయిడ్ ఫోటోగ్రఫిక్ కంపెనీ ఫోటోగ్రఫిక్ పేపర్స్ని తయారు చేసేది. ఫోటోగ్రఫిక్ పేపర్స్ అంటే కెమెరాస్లో డిజిటల్ ఫొటోస్ లేకముందు తీసిన ఫొటోస్ని నెగిటివ్ నుంచి పాజిటివ్కి మార్చితే ఫోటో వచ్చేది. అయితే ఆ ఫొటోస్ని ఫోటోగ్రఫిక్ పేపర్స్ మీదనే ప్రింట్ చేసేవాళ్ళు. అయితే హాలాయిడ్ ఫోటోగ్రఫిక్ కంపెనీ ఈ ఫోటోగ్రఫిక్ పేపర్స్ని అండ్ ఇంకా వాటి ఎక్విప్మెంట్ని తయారు చేసేది. అయితే జెరాక్స్ కంపెనీ కథ మొత్తం మార్చేసింది ఒక సైంటిస్ట్. చెస్టర్ కార్ల్సన్ అనే ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ 1938లో ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ ఫోటో కండక్టర్తో ఇమేజెస్ని ప్రింట్ చేసే ఒక టెక్నిక్ని కనిపెట్టాడు. అండ్ ఈ ప్రాసెస్నే ఎలక్ట్రో ఫోటోగ్రఫీ అంటారు. అయితే 1946లో జోసెఫ్ విల్సన్కి కార్ల్సన్ కనుక్కున్న ఈ ఎలక్ట్రో ఫోటోగ్రఫీ ప్రాసెస్ బాగా నచ్చింది. అయితే నార్మల్గా ఆలోచించే వ్యక్తులకి బిజినెస్ మైండ్తో ఆలోచించే వ్యక్తులకి చాలా తేడా ఉంటుంది. సో ఎలా అయినా జోసెఫ్ ఈ ఎలక్ట్రో ఫోటోగ్రఫీ ప్రాసెస్ని యూజ్ చేసి ఒక ప్రొడక్ట్ని తయారు చేసి లాంచ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని జోసెఫ్ విల్సన్ అనుకున్నాడు. సో వెంటనే కార్ల్సన్తో ఒక అగ్రిమెంట్ని చేసుకున్నాడు. సో కార్ల్సన్ ఇన్వెన్షన్ని ప్రొడక్ట్గా మార్చడం అనే ప్లాన్ బాగానే ఉంది, కానీ ఒక థియరీని ప్రొడక్ట్ ఫామ్లోకి తీసుకురావడం అంత ఈజీ కాదు కదా. సో కొన్ని రోజులు చాలా ట్రయల్స్ వేశాక డాక్యుమెంట్ రీడర్, స్కానింగ్ లైట్ అండ్ ఒక రొటేటింగ్ డ్రమ్తో ఒక ఫోటోకాపీ మిషన్ని తయారు చేశారు. అండ్ అదే వరల్డ్స్ ఫస్ట్ ఫోటోకాపీ మిషన్. అండ్ ఫస్ట్ లాంచ్ చేసిన జెరాక్స్ మిషన్ అవ్వడం వలన అండ్ అప్పటికి ఎవరికి ఫోటోకాపీస్ అంటే ఏంటో తెలియకపోవడం వలన ఫస్ట్ జెరాక్స్ మిషన్ ఫెయిల్ అయింది. అండ్ ఫస్ట్ జెరాక్స్ మిషన్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. సో ఆ ఎర్రర్స్ అన్నింటినీ ఫిక్స్ చేసి 9 years తర్వాత మళ్ళీ ఒక జెరాక్స్ మిషన్ని లాంచ్ చేశారు. అండ్ అదే జెరాక్స్ 914. ఇది మార్కెట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఫస్ట్ జెరాక్స్ మిషన్కి జోసెఫ్ అండ్ కార్ల్సన్ అసలు మార్కెటింగ్నే చేయలేదు, కానీ జెరాక్స్ 914 మోడల్లో ఈ తప్పుని రిపీట్ చేయలేదు. మంకీస్ కూడా ఇప్పటి నుంచి ఒక క్లిక్తో వాటి జెరాక్స్ని తీసుకోవచ్చు అనే ఒక క్యాంపెయిన్తో జెరాక్స్ కంపెనీ మార్కెటింగ్ చేసింది. అండ్ ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ వలన అండ్ జెరాక్స్ కంపెనీ యొక్క యూనిక్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ వలన జెరాక్స్ కంపెనీ మోనోపోలీగా మారింది. అండ్ జెరాక్స్ కంపెనీ జెరాక్స్ 914 మోడల్ లాంచ్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే $60 million రెవెన్యూని జెరాక్స్ కంపెనీ జనరేట్ చేసింది. అయితే జెరాక్స్ కంపెనీ ఈ ఫోటోకాపీ మిషన్ మీద పేటెంట్ రైట్స్ కూడా తీసుకుంది. సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి వీడియోలో ముందు డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మరో 5 yearsలో ఇంకా కొన్ని ఫోటోకాపీ మిషన్ మోడల్స్ని జెరాక్స్ కంపెనీ లాంచ్ చేసింది. అండ్ 5 yearsలో $60 million రెవెన్యూ నుంచి $500 million రెవెన్యూని జనరేట్ చేసే స్టేజ్కి జెరాక్స్ కంపెనీ ఎదిగింది. అంటే ఎంత ర్యాపిడ్గా జెరాక్స్ కంపెనీ గ్రో అయిందో మీరే అర్థం చేసుకోండి. అండ్ జెరాక్స్ కంపెనీ 100% మార్కెట్ని క్యాప్చర్ చేసింది. ఎందుకంటే జెరాక్స్ కంపెనీకి అసలు కాంపిటేటర్స్నే లేరు కాబట్టి. అయితే 1965లో వరల్డ్స్ ఫస్ట్ ఫ్యాక్స్ మిషన్ని కూడా జెరాక్స్ కంపెనీయే లాంచ్ చేసింది. అయితే జెరాక్స్ కంపెనీ ఒక జెనరిసైడ్గా ఉంది. ఈ జెనరిసైడ్ అనే బిజినెస్ టర్మ్ గురించి నేను ఆల్రెడీ జేసీబీ కేస్ స్టడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ సింపుల్గా చెప్తాను. బేసిక్గా ఈ ప్రపంచంలో కొన్ని ప్రొడక్ట్స్ యొక్క పేర్లు అనేవి యాక్చువల్గా వేరేగా ఉంటాయి, కానీ ఆ కంపెనీ యొక్క యూనిక్ మార్కెటింగ్ స్కిల్స్ వలన లేదా ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఇన్నోవేషన్ వలన కానీ ఆ ప్రొడక్ట్ యొక్క యాక్చువల్ పేరుని మనం మర్చిపోయి కంపెనీ పేరుతోనే ఆ ప్రొడక్ట్ని పిలుస్తాం. దీనినే బిజినెస్ టర్మ్స్లో జెనరిసైడ్ అంటాం.
ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావడానికి జెరాక్స్ కంపెనీనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. స్టార్టింగ్ నుంచి ఈ ఫోటో కాపీ మిషన్స్ని జెరాక్స్ కంపెనీ లాంచ్ చేయడం వలన అందరూ జెరాక్స్ కాపీస్ అనడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ యాక్చువల్ ఇన్వెన్షన్ పేరు ఫోటో కాపీ, కానీ జెరాక్స్ కంపెనీ పేరుతోనే మనం దాన్ని పిలుస్తున్నాం. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో బ్యాక్ టు ది కాన్సెప్ట్. అయితే జెరాక్స్ కంపెనీ తన మెయిన్ స్ట్రెంగ్త్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని అర్థం చేసుకుంది. సో 1970లో పార్క్ అనే రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేసింది. పార్క్ అంటే పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్. అయితే స్టార్టింగ్ నుంచి జెరాక్స్ కంపెనీ R&D మీద బాగా ఫోకస్ చేస్తూ వస్తుంది. సో పార్క్ చాలా కొత్త ప్రొడక్ట్స్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసింది. వరల్డ్స్ ఫస్ట్ ప్లెయిన్ పేపర్ కాపియర్ లైక్ జెరాక్స్ 813 అండ్ మనం డైలీ వాడే కలర్ జెరాక్స్ అండ్ 740 డెస్క్టాప్ మైక్రోఫైల్ ప్రింటర్, ఇలా చాలా ఇన్నోవేటరీ ప్రొడక్ట్స్ని జెరాక్స్ కంపెనీ లాంచ్ చేసింది. అండ్ 12,000కి పైగా పేటెంట్స్ జెరాక్స్ కంపెనీ పేరు మీదనే ఉన్నాయి. అయితే ఇక్కడి వరకు జెరాక్స్ కంపెనీ యొక్క రైజ్ని చూసాం. సో ఇప్పుడు జెరాక్స్ కంపెనీ యొక్క ఫాల్ని చూద్దాం. 1975లో జెరాక్స్ కంపెనీ యొక్క పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయింది. యుఎస్లో ఒక పేటెంట్ యొక్క టైం 20 years ఉంటుంది. అంటే ఏదైనా కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ని తయారు చేసి ఆ ప్రోడక్ట్ మీద పేటెంట్ కానీ తీసుకుంటే ఆ పేటెంట్ ఆ కంపెనీ పేరు మీద ఉన్నంత వరకు వేరే కంపెనీ ఆ ప్రోడక్ట్ని తయారు చేయకూడదు. సో 1975లో జెరాక్స్ కంపెనీ జెరాక్స్ మెషిన్స్ యొక్క పేటెంట్ రైట్స్ని లీగలైజ్ చేసింది. సో అప్పటి వరకు అసలు కాంపిటేటర్సే లేని జెరాక్స్ కంపెనీకి ఒక్కసారిగా జపనీస్ కంపెనీస్ కాంపిటీషన్ వచ్చాయి. కెనాన్, తోషిబా, షార్ప్ కార్ప్ ఇలా చైనీస్ కంపెనీస్ అన్నీ జెరాక్స్ మెషిన్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశాయి. సో సడన్ కాంపిటీషన్ని జెరాక్స్ కంపెనీ తట్టుకోలేకపోయింది. సో 100% మార్కెట్ షేర్ ఉన్న జెరాక్స్ కంపెనీది 14%కి పడిపోయింది. అయితే 1971లో పార్క్ కంపెనీ ఒక ఇన్నోవేటరీ ప్రొడక్ట్ని తయారు చేసింది. అండ్ ఈ ప్రొడక్ట్ తర్వాతి కాలంలో యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్కి హెల్ప్ అయ్యి ఈరోజు యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ ఈ స్టేజ్లో ఉండేలా చేసింది. పార్క్ కంపెనీ 1971లో పార్క్ ట్యాబ్ని అండ్ ఒక పర్సనలైజ్డ్ కంప్యూటర్ని కీబోర్డ్ అండ్ మౌస్ రెండు అటాచ్ చేస్తూ ఆపరేట్ అయ్యేలా ఒక కంప్యూటర్ని లాంచ్ చేసింది. అదే పార్క్ ఆల్టో కంప్యూటర్. అండ్ జెరాక్స్ పార్క్ ఆల్టో కంప్యూటర్నే వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ మౌస్ అండ్ కీబోర్డ్తో ఆపరేట్ అయ్యేది. అండ్ ఆ మోడల్నే డెవలప్ చేసుకుంటూ వచ్చినవే ఇప్పుడున్న మోడర్న్ కంప్యూటర్స్. అయితే జెరాక్స్ కంపెనీ పార్క్ ఆల్టో కంప్యూటర్ని లాంచ్ చేసే టైంకి యాపిల్ కంపెనీని స్టార్ట్ చేసిన స్టీవ్ జాబ్స్ అండ్ మైక్రోసాఫ్ట్ని స్టార్ట్ చేసిన బిల్ గేట్స్ అప్పటికింకా కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే. అయితే 1974లో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అయితే స్టీవ్ జాబ్స్ పార్క్ ఆల్టో కంప్యూటర్ని ఇన్స్పైర్ అయ్యి 1976లో యాపిల్ ఫస్ట్ కంప్యూటర్ని లాంచ్ చేశారు. అండ్ తర్వాత 1979లో స్టీవ్ జాబ్స్ పార్క్ రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేసినప్పుడు అక్కడ కంప్యూటర్స్లో జెరాక్స్ కంపెనీ యొక్క గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ స్టీవ్ జాబ్స్కి బాగా నచ్చింది. సో స్టీవ్ జాబ్స్ తన యొక్క ఐడియాలజీతో 1983లో వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ని యాపిల్ కంప్యూటర్స్లో లాంచ్ చేశాడు. అదే మ్యాగ్నిటాస్, సింపుల్గా మ్యాక్ ఓఎస్. అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీని స్టార్ట్ చేసిన బిల్ గేట్స్కి కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉంది. సో బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్తో ఒక డీల్ చేసుకున్నాడు. యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్లా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని బిల్ గేట్స్ యాపిల్ కంపెనీ హెల్ప్తో డెవలప్ చేశాడు. అదే మైక్రోసాఫ్ట్ విండోస్. అండ్ స్టీవ్ జాబ్స్ బిల్ గేట్స్తో డీల్ చేసుకోవడానికి కారణం యాపిల్ కంప్యూటర్స్లో కూడా స్టీవ్ జాబ్స్ వర్డ్, ఎక్సెల్ ఇలాంటి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేశాడు. సో ఇలా యాపిల్ కంపెనీ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో బెనిఫిట్ అయ్యాయి. కానీ ఇదంతా జరగడానికి మెయిన్ ఇన్స్పిరేషన్గా ఉన్న జెరాక్స్ కంపెనీ ఒక పెద్ద తప్పుని చేసింది. సో దీనివల్లనే ఇప్పుడు జెరాక్స్ కంపెనీ మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసింది. జెరాక్స్ కంపెనీ పార్క్ ఆల్టో కంప్యూటర్ని లాంచ్ చేసి ఇంకా కంప్యూటర్స్ మీద ఫోకస్ చేయడం మానేసింది. కంప్లీట్గా జెరాక్స్ మిషన్స్ మీదే ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఈ పార్క్ ఆల్టో కంప్యూటర్ని చూసి ఇన్స్పైర్ అయిన స్టీవ్ జాబ్స్ అండ్ బిల్ గేట్స్ ఫ్యూచర్లో కంప్యూటర్ ఎరా రాబోతుందని ముందుగానే ఊహించడం వలన ఈరోజు యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ ఈ స్టేజ్లో ఉన్నాయి. అండ్ జెరాక్స్ కంపెనీ మరో మిస్టేక్ని చేసింది. 1981లో తనకి సంబంధం లేని బిజినెస్లోకి ఎంటర్ అయింది, లైక్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ ఆ సెక్టార్స్లో ఫెయిల్ అయింది. అయితే 2010 తర్వాత కంప్యూటర్స్ అండ్ మొబైల్ ఎరా బాగా ట్రెండ్లోకి వచ్చి పేపర్ యూజేజ్ తగ్గించాం.
అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ పెరిగి పేపర్స్ని వాడడం తగ్గించేశాం. సో జెరాక్స్ కంపెనీ తన బిజినెస్ని కోల్పోతూ వచ్చింది. జెరాక్స్ కంపెనీ నుంచి మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లెసన్ నెంబర్ 1, ఫెయిల్డ్ ఇన్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్ ట్రెండ్. జెరాక్స్ కంపెనీ కానీ ఫ్యూచర్లో కంప్యూటర్ ఎరా వస్తుందని ముందుగానే ఊహించి ఉంటే ఈరోజు యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీస్కి కాంపిటీషన్ ఇచ్చేదేమో. అండ్ నెక్స్ట్, జెరాక్స్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదనే ఫస్ట్ నుంచి ఫోకస్ చేసింది కానీ మార్కెట్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. సో దీనిని క్యాష్ చేసుకున్న జపనీస్ కంపెనీస్ జెరాక్స్ కంపెనీ దగ్గర నుంచి మార్కెట్ షేర్ని లాక్కుంటూ వచ్చాయి. ఏదైనా కంపెనీ ఫ్యూచర్లో ఎక్కువ కాలం పాటు మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే ఫ్యూచర్లో వచ్చే ట్రెండ్ని ముందుగానే ఊహించగలగాలి. మన దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా సరే దానికి మంచి మార్కెటింగ్ అని చేయలేకపోతే ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో ఇలా ఫ్యూచర్ ట్రెండ్ని క్యాచ్ చేయలేకపోవడం వల్ల అండ్ ఓన్లీ జెరాక్స్ మిషన్స్ మీదనే ఫోకస్ చేసి బిజినెస్ని కంటిన్యూ చేయడం వలన జెరాక్స్ కంపెనీ ఈ స్టేజ్కి వచ్చింది. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్ని కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ కాపీ ట్రేడింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే 9490300009 నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఫ్రీ కాపీ ట్రేడింగ్ లింక్ని ఇస్తారు.